గుడ్ ఆఫ్టర్నూన్. ఏం పేరు? శ్రీకాంత్ సార్. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయా? ఉంటాయా? డ్రీమ్స్ అంటే ఏంటి? కళలు. సో కళలు ఎప్పుడు వస్తాయి? కళలు ఎప్పుడు వస్తాయి? ఇదేం సార్లు కాదు, మీరు స్టూడెంట్స్ కాదు, ఓకేనా? మనం కలిసి ఇక్కడ బిజినెస్ నేర్చుకుంటున్నాం, ఓకేనా? కళలు ఎప్పుడు వస్తాయి? చెప్తా ఉంటే నాకు కూడా మజా అనిపిస్తుంది, నేను కూడా మంచి విషయాలు చెప్పాలి. ఎప్పుడు వస్తాయి కళలు? మనం పడుకున్నప్పుడు వచ్చే కళలు కావు. పడుకున్నప్పుడు వస్తాయా? మేల్కున్నప్పుడు వస్తాయా? ఎట్లా వస్తాయి కళలు? పడుకున్నప్పుడు వచ్చే కళలు అవి మామూలు నార్మల్గా వస్తూ ఉంటాయి, కాకపోతే మనకు కదా అవిటిని సాధించడానికి మనం మన ముందడిపోతాం. విగ్రహాలు వచ్చింది అంతే, అది దాని గురించి మనం సాధించడానికి ముందుకు. కానీ ఏదైతే మనకు ఒక గోల్ ఉంటుందో, సో దాన్ని డ్రీమ్ అంటాం. సో దాన్ని సాధించడానికి ముందుకు పోతాం. అది మనం నిద్ర పట్టకుండా చేస్తుంది అన్నమాట. సో దాన్ని డ్రీమ్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు కిరణ్. సో నేను బిల్లారెడ్డి ప్రాపర్. సో ఈ బిజినెస్లో నేను డైమండ్ డైరెక్టర్. సో 2 years నుంచి నేను బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వర్క్ చేస్తాను. ఎవరైనా దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో ఇక నేను జాబ్ వస్తున్నాను, చదువు పెట్టుబడి పెడితే బిజినెస్ నడుస్తున్నాను కాబట్టి సో ఇది పెట్టుబడి లేకుండా ఎటువంటి అర్హత, సో ఏమంటాం క్వాలిఫికేషన్ లేకుండా మనం ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటుందంటే మీకు ఇట్లాంటి డ్రీమ్ ఉందా? ఒక లగ్జరీ కారు, ఒక లగ్జరీ హౌస్, సో బ్యాంక్ బ్యాలెన్స్, సో జాబ్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, గోల్డ్, ఫారెన్ ట్రిప్స్, ఇట్లాంటి డ్రీమ్స్ మీకు ఉన్నాయా? సో ఇట్లాంటి డ్రీమ్స్ ఉంటే సో ఈ ఆపర్చునిటీ మీకు వస్తుంది. నాకేం డ్రీమ్స్ లేవు, నేను ఇంట్లోనే ఉంటా, 5 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ ఇంకా అంటే ఏం చేయాలి, అవునా కదా? అయితే ఇక్కడ ఉన్న డ్రీమ్స్ నాకు కూడా ఉన్నాయి. నేను కూడా రాబోయే రోజుల్లో నేను ఒక కార్లో నేను వెళ్ళాలి, ఒక మంచి ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండాలి, అందరికీ సపరేట్ రూమ్స్ ఉండాలి, ఒక పెద్ద హాల్ ఉండాలి, ఒక సినిమా థియేటర్ ఇంట్లో ఉండాలి. సో ఇట్లాంటి డ్రీమ్ ఉంటే మాత్రం ఈ బిజినెస్ మనకు. సో ఇట్లాంటి డ్రీమ్స్ ఉంటే చేయాలంటే మరి ఇట్లాంటి ఇక్కడ సాధ్యమైతేనే చెప్తుంది కంపెనీ. అట్లా చాలా మందికి ఈరోజు సాధ్యమైంది, ఓకేనా? చాలా మంది ఈరోజు 15-20 లక్షల ఇన్కమ్, ₹1 కోటి ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. సో రేపు కూడా సలీం సార్ అన్నిటైనా సో DVCD అయ్యాడు. సో 12 లక్షల ఇన్కమ్తో కలిసి బెంచ్ కార్ తీసుకుంటుంది. ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్ 30 లక్షల అప్పులలో స్టార్ట్ చేసింది బిజినెస్. కానీ ఈరోజు చూస్తే ఏంటంటే 60 లక్షల కారు ఉంటుంది. బెంచ్ కార్ అంటే 60 లక్షలు. కారు కొనాకనే అయిపోతుందా? దాంట్లో పెట్రోల్ పోయాలి కదా. బెంచ్ కార్లో పెట్రోల్ వస్తే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది మరి? 1 లీటర్ 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు. అంటే అట్లాంటి లగ్జరీ కారు తీసుకోగలుగుతున్నారు ఈ ఆపర్చునిటీ ద్వారా. లైఫ్ అయిపోయింది, నేను ఆత్మహత్య చేసుకోవాలనే పొజిషన్ పోయిన వాళ్ళు కూడా సో ఈరోజు బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా సక్సెస్ అయిపోయింది. సో ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. సో మనం బయట బిజినెస్కి ఈ బిజినెస్కి, ఎందుకంటే ఇది బిజినెస్ ఆపర్చునిటీ కాబట్టి బయట బిజినెస్కి దీనికి కంపేర్ చేస్తే బయట ఏముంటుంది? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎంత చేయాలి? ఎంత చేయాలంటే మనకి ఎంత ఇన్కమ్ కావాలనుకుంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక చిన్న దుకాణంలో 10,000 ఇన్కమ్ రావాలనుకున్నా ₹1,00,000 చేయాలి, అవునా కదా? ఒక ₹1,00,000 రావాలంటే 10 లక్షలు, 10, 20, 50 లక్షలు కూడా చేయాల్సి వస్తుంది, అవునా కదా? హోల్సేల్ షాప్ లో ప్రాఫిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిస్క్ ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఆ పైసలు వెళ్తాయా వెళ్ళాయా, ఎప్పుడు వెళ్తాయి మరి? అందుకు ఇంట్రెస్ట్ ఏదో ఒకటి కట్టాలి కదా. సొంత పైసలు అయితే ప్రాబ్లం ఉండకపోవచ్చు, అది కూడా రిస్కే కదా. సో కాబట్టి రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. మార్కెట్లో బాగా నడుస్తుంది మన దుకాణం అనుకుందాం, మనం పెట్టిన ఏదైతే ఇన్స్టిట్యూట్ ఏదో ఒకటి బాగా నడుస్తుంది అనుకుందాం. ఎంతనే కాంపిటీషన్ వస్తారా? ఎందుకంటే వాడు వేస్తుందంటే వాడు సక్సెస్ అయ్యిందంటే నేను కూడా వెళ్తా కాబట్టి అదే ఫీల్డ్లో మీరు పెట్టాలి, అవును కదా? సో కాబట్టి కాంపిటీషన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఒకటే ఉంటుందా? ఈ కాంపిటీషన్, ఈ రిస్క్ ఇవన్నీ ఫేస్ చేసిన మనకు టెన్షన్ ఉంటుంది. అబ్దంటే బీపీలు, షుగర్ అన్నీ చేస్తాయి, అవును కదా? సో ఇట్లా మనకి టెన్షన్స్, రిస్క్, ఇవన్నీ కాంపిటీషన్, ఇవన్నిటి వల్ల సో మనం ఏమైపోతామంటే లాస్ట్కు సంపాదిస్తున్న వేరే తర్వాత విషయం మన హెల్త్ కూడా ఇబ్బందులలో పడతాయి. సో ఇక్కడ ఇవన్నీ మనం కరెక్ట్గా చేయాలంటే ఏం కావాలంటే బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావాలి. కొన్ని రోజులు ఆ బిజినెస్లో పని చేయాలి మనం. సో ఎవరి దగ్గర ఒక దగ్గర పని చేయాలి, నేర్చుకోవాలి. తర్వాత సో మనం అది కరెక్ట్ అనుకుంటే పెట్టుబడి పెట్టాలి,
అవునా కదా? సో అదే మనకి ఇక్కడ ఆపర్చునిటీ, ఇది కూడా బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇక్కడ ఏముంది అంటే జీరో ఇన్వెస్ట్మెంట్, డబ్బులు ఏం పెట్టేది లేదు. అప్పుడు రిస్క్ ఉంటుందా? రిస్క్ ఉండదు, డబ్బులు పెట్టకపోతే రిస్కే ఉండదు. ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ అనేది బిల్డ్ కాదు. బిజినెస్ లో కాంపిటీషన్ అనేది బిల్డ్ కాదు. సో నేను వర్క్ చేస్తున్నా, నాకు ₹1,00,000 వస్తుంది, కాంపిటీషన్ బిల్డ్ కాదు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చినావు, నాకు ₹1,00,000 వస్తుంది కదా, నేను కూడా చేస్తా అని అంటే ఏం చేస్తావు, అతన్ని కూడా డెవలప్ చేస్తాను. కాంపిటీషన్ ఎక్కడ ఉంది? అవునా కదా? అదే బయట ఏమైంది, ₹1,00,000 సంపాదిస్తున్నా చెప్పమని చెప్తాం, చెప్పము. కానీ ఇక్కడ కాంపిటీషన్ లేదు, దీని కాంపిటీషన్ ఉన్నా నీవు డెవలప్ అవుతున్నావు, నేను కూడా నీకు పాటు నేను కూడా చేయాలనుకుంటున్నా, నాకు చెప్పు అంటే తను అడుగు, నువ్వు కూడా చేయి, నీకు కూడా సంవత్సరం తిరిగి వరకు ₹1,00,000 వచ్చేలాగా నేను చేస్తాను. సో ఇట్లా కాంపిటీషన్ అనేది ఇక్కడ లేదు. కాంపిటీషన్ లేదు, రిస్క్ లేదంటే టెన్షన్ కూడా లేదు. ఇవాళ నేను వర్షం పడుతుంది, నేను బయటకు ఎక్కడికి పని చేయడానికి పోలేను, టెన్షన్ ఫ్రీగా ఉన్నా, కాలేజ్లో తిరుగుతున్నా, టెన్షన్ ఫ్రీగా ఉన్నా, నేను టెన్షన్ ఫ్రీగా ఉన్నా అంటే అర్థం ఏంటి, నెక్స్ట్ మంత్ వచ్చేసి ఎక్కువ నాకు వస్తుంది, అక్కడ నాకు కాన్ఫిడెన్స్ ఉంది కదా, అవునా కదా? కాబట్టి ఇక్కడ టెన్షన్ కూడా లేదు. తర్వాత ఇక్కడ ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ రావడానికి విన్నింగ్ టీమ్ అనే ఒక సిస్టమ్ ఏంటంటే నేర్పిస్తుంది. ఈ ప్రొడక్ట్ ఏంటిది, ఇక్కడ ఎట్లా వర్క్ చేయాలి, మరి సో మీరు వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది, మీకు ఒక 50,000 గోల్ పెట్టుకున్నారు అనుకోండి, 3 monthsలో 50,000 రావాలంటే మీరు ఎంత పని చేయాలి, ఎంతమందితో పని చేయాలి. సో ఇవన్నీ విషయాలు మనకి ఇక్కడ విన్నింగ్ టీమ్ అనేది మనకు నేర్పిస్తుంది. ఒక టీమ్ సపోర్ట్ ఉంది, మనకి ఆల్రెడీ ఒక బిజినెస్ సక్సెస్ అయిన వ్యక్తి మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఇట్లా ఇక్కడ మనకి బెస్ట్ ఇస్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఉంది. ఇప్పుడు రెండిట్లో లేదు బాగుంది, స్టేజ్ దే బాగుంది, స్టేజ్ బాగుంది. సో బాగుంది, ఇక్కడ ఎట్లా చేయాలి మరి కదా, ఇది ఎట్లా చేయాలి మరి అంటే, సో ఇది ఎట్లా చేయాలంటే మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మనం కిరాణా షాప్లో, సో ఫర్టిలైజర్ షాప్లో, పొలానికి సంబంధించి, హెల్త్కి సంబంధించి మెడికల్ షాప్లో రకరకాల కొంటున్నాం, అవునా కదా? సో ఆ కొనేటిని మనం సో వెస్టేజ్లో కొనుక్కోవాలి. అందుకే దీన్ని ఏమన్నారంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని. సో ఇక్కడ కొనుక్కోవాలి. సో ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలి, ఓకే? ఒకటేమో బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి కొనాల్సింది, ఎందుకంటే కంపెనీలో మనం కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. సో కొనుక్కుంటే అసలు బయటకి ఇక్కడికి ఏం బెనిఫిట్ జరుగుతుంది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్జ్యూమర్గా మనం స్టార్ట్ చేద్దాం. ఒక కన్జ్యూమర్గా మనం ప్రొడక్ట్ ఎక్కడ కొంటాం, ట్రెడిషనల్ మార్కెట్లో కొంటాం. మనం కన్జ్యూమర్గా ప్రొడక్ట్ ఎక్కడ కొంటాం, మనకి చాయ్ పత్తి తీసుకురావాలి ఎక్కడ కొంటాం, మన కిరాణా షాప్లో, ఇంటికి దగ్గర కిరాణా షాప్లో కొంటాం. అదే ఒక సపోజ్ ఒక ఎరువుల బస్సు షాప్ అంటే ఏదో ఒక రిటైల్ షాప్, దాన్ని రిటైల్గా అమ్మే షాప్ ఉంది, అక్కడ వెళ్ళి మనం కొంటున్నాం, సూపర్ మార్కెట్లో వెళ్ళి కొంటాం. సో కొంటున్నాం అన్నప్పుడు ఆయన షాప్ ఆయన తయారు చేస్తుంది, తయారు చేస్తారు. ఆయన ఏం చేస్తున్నారు, ఒక హోల్సేలర్ దగ్గరికి హోల్సేలర్ ఏం చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అది ఎక్కడ తయారవుతుంది, ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలో తయారైన వస్తువు ఫ్యాక్టరీలో తక్కువ రేటు ఉంటుందా, కిరాణా షాప్లో తక్కువ రేటు, మనం వేసుకోవచ్చు, ఇస్తాడా? సో అంటే అదొక సిస్టమ్ ఉంది, దాని ద్వారానే వస్తుంది, మనం దాని ద్వారానే కొనుక్కోవాలి. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ కంపెనీ ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తుందో అవి పబ్లిక్లోకి వెళ్ళడానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. సో ఇట్లా వీళ్ళందరూ పనిచేస్తారు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు పనిచేస్తారు, ప్రొడక్ట్ నడవడానికి, సో ప్రొడక్ట్ సప్లై కావడానికి వీళ్ళందరూ పనిచేస్తున్నప్పుడు, సో ఇక్కడ వీళ్ళందరూ లాభం లేకుండా పనిచేస్తారు, ప్రతి ఒక్కరు లాభం తీసుకుంటారు. అట్లా మనం కొనే వస్తువు పైన ఎంత అంటే ఒక 60% అనేది వెయిట్ పడుతుంది. మనం ₹100 పెట్టి కొంటున్నాం అనుకోండి, సో అది ₹40 తయారవుతుంది, కానీ మనం ₹60 ఎక్కువ పే చేస్తాం, అంతే కదా? 100 - 40 = 60. ఈ 60%లో ఎక్కువ పర్సెంట్ పోతున్నాయి అంటే యాడ్ చేసే వాళ్ళకి. సో యాడ్స్ ఎవరు చేస్తున్నారు ఇవాళ, విరాట్ కోహ్లీ చేస్తుంది, ఇంకా బూమ్రా, హీరోయిన్స్ చేస్తుంది. ఎందుకోసం వాళ్ళు చేస్తుంది, సైడ్ ఇన్కమ్ కదా, మనీ ఇస్తారు సార్. ఒక 2 seconds దానికి వాళ్ళకు 2 lakhs 3 lakhs అట్లా మనీ ఇస్తుంది కదా. సో మనం చేస్తాం ఇస్తారా, ఇయర్ అవునా కదా? మనం చేసేవాళ్ళ కొంటారా మన ప్రొడక్ట్,
కొనరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సెలబ్రిటీ చెప్తే చాలా మంది వింటారు, కాబట్టి ఆ ప్రొడక్ట్ ఏంటిది అనేది ఆలోచించకుండా ఉండదు అని చెప్పేసి కంపెనీ ఏం చేస్తుందంటే చాలా కంపెనీస్ సెలబ్రిటీస్ని సెలబ్రిటీస్ ద్వారా ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తుంది. ఓకేనా, అర్థమైనా? కరెక్టేనా నేను చెప్పేది? అదే ఒకవేళ మనం మార్కెట్లోకి వెళ్ళాం, సంతూర్ సోప్ ఉంది, మెడికల్ సోప్ ఉంది అనుకుంటాం, ఏది మంచిది? మనం ఏం కొంటాం? తక్కువ రేట్ మహేష్ బాబు చెప్పిండు కదా, మహేష్ బాబు కాదు కానీ మహేష్ బాబు చెప్పిండు కాబట్టి మనం అదే కొనాలని చూస్తాం. కానీ మంచిదేదో మనకు తెలుసు, అది రేట్ కావచ్చు, క్వాంటిటీ తక్కువ వస్తుంది కావచ్చు. సో మనం ఏం చేస్తాం, ఇదే కొంటాం. అవునా కదా? కంపెనీ అయినా చెప్పలేము మనకి, సెలబ్రిటీ అవునా కదా? సో ఇప్పుడు థమ్స్ అప్ ఉంది, స్ప్రైట్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ హెల్త్కి మంచిగా మంచిగా. కానీ మనం ఎండాకాలం రాగానే ఏం చేస్తాం, థమ్స్ అప్ తాగు. ఎందుకోసం అంటే ఇట్లా మీదికి దుక్కితే తుఫాన్ వస్తుంది కదా, నా జీవితంలో వస్తుంది, మన జీవితంలో రాలేదు. అవునా కదా? అంటే ఒక సెలబ్రిటీ మీద అంత నమ్మకం ఉంది మనకి, మన మీద మనకి లేకుండా సెలబ్రిటీ మీద చాలా నమ్మకం ఉంది. సో అట్లా అడ్వర్టైజ్మెంట్లు చూసి మనం ప్రొడక్ట్లు కొంటున్నాం మార్కెట్. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్లు మార్కెట్లో నడవాలంటే అడ్వర్టైజ్మెంటే బేస్, కాబట్టి వీళ్ళకి డబ్బులు ఎక్కువ అవుతుంది. సో అవన్నీ డబ్బులు ఎవరి అంటే మనం ఆలోచిస్తే అవి మనీ. వాడే కంపెనీ వాడే వడ్డీ ఇస్తలే, అవన్నీ డబ్బులు కూడా మనీ. సో మన డబ్బులే సో ఇట్లా మార్కెట్లో వెళ్ళిపోతున్నాయి. సో ఎప్పుడైతే మన డబ్బులు ఈ మార్కెట్లో వెళ్ళిపోతున్నాయో, సో ఈ డబ్బులు మనకి వెళ్ళిపోతున్నాయని తెలిసింది, మనం ఏమైనా చేస్తాం, ఎవరైనా అడిగిస్తారండి, ఎవరిచ్చే అవకాశమే లేదు. ఇక్కడ 60% అనేది మనకు పోతూనే ఉంది, ఇది పోతూనే ఉంటుంది. ఇంకా కూడా మనం తాతల కాడికి వెళ్ళి ఉంటున్నాం, అప్పుడు పోతున్నాయి, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా వెళ్ళిపోతాయి. సో అంటే ఇక్కడ పరిస్థితి అనేది ట్రెడిషనల్ మార్కెట్లో ఈ విధంగా ఉంది. సో వీళ్ళందరూ మూవ్ చేస్తున్నారు కాబట్టి తప్పేం చేస్తలేదు, వాళ్ళు తీసుకుంటున్నారు. సో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు తీసుకున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. అవునా కదా? సో అయితే ఇక్కడ మెయిన్ కస్టమర్ ఫ్యాక్టరీ. అవునా కదా? ఒకవేళ ఫ్యాక్టరీ కస్టమర్కి ఇచ్చింది అనుకో, మధ్యవర్తులు లేకుండా బాగుండదు. సో అదే పని ఇక్కడ వెస్టేజ్ చేస్తుంది, దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా కస్టమర్కి వస్తుంది. చాలా సంవత్సరాల కింద రైతులకి మార్కెట్లో చాలా గొడవలు అవుతున్నాయి, మధ్యవర్తులు అనేది దోసుకుంటున్నారు. సో ఇట్లా మననే దోసుకుంటున్నారు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇస్తుంది కాబట్టి కంపెనీ 60% అనేది మనకి ప్రాఫిట్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే మనకి 9 రకాలుగా ప్రాఫిట్ని షేర్ చేస్తుంది, అది మనం తర్వాత తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ మొదటి ప్రాఫిట్ ఏంటంటే నాగేది నేను వాడతాను, నాగేది అంతే కదా. ఫస్ట్ నేను వాడితే కూడా నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 45% ప్రాఫిట్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇట్లా మనకు డైరెక్ట్ ఇప్పుడు కొన్నాం. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ స్పెర్లినా ఉన్నాం, 360 రూపీస్ ఎంఆర్పి ఎంత ఉందంటే 429 రూపీస్ ఎంఆర్పి ఉంది. కానీ ఇది ఎంతకు వచ్చింది అంటే బిల్లో వస్తే 360కి వచ్చింది. బయట మనం పండిస్తారు అట్లా ఎంఆర్పి ఫైనాన్స్ అవునా. సో కాబట్టి ఏమైంది ఇక్కడ 10 to 20% ఒక 15% అన్నా మినిమం డిస్కౌంట్ వస్తుంది ప్రతి దాని మీద. సో ఇప్పుడు ఈ డిస్కౌంట్ వచ్చింది ఓకే. సో రెండోది ఏంటంటుందంటే క్యాష్ బ్యాక్. డిస్కౌంట్ వస్తుంది, దాంతో పాటు క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ బ్యాక్ అంటే తెలుసు కదా, మనం కొన్న వస్తువుల మీద ఎంతో కొంత మనకు రిటర్న్ రావడం. సో ఈ రిటర్న్స్ అనేవి మనకు 5 to 16% ఎవ్రీ మంత్ కి మన అకౌంట్లో పడతాయి. ఓకేనా? సో మనం ఈ మంత్ 1000 రూపాయలే కొన్నాం అనుకో, 5% అంటే 50 రూపాయలు మన అకౌంట్. సో ఇట్లా ప్రతిసారి మనం కొన్నాం, ఈ నెలలో ఒక 40 సార్లు కొన్నాం, 5000 అయింది, అప్పుడు 250 రూపాయలు నెక్స్ట్ మంత్ అకౌంట్లోకి మనం వచ్చేస్తాం. సో ఇది క్యాష్ బ్యాక్. సో అట్లా 16% కూడా వస్తుంది. మెల్లమెల్లగా పోయినప్పుడు మన సీనియారిటీ పెరిగినప్పుడు మన పాయింట్స్ పెరిగిన కొద్దీ 16% కూడా వస్తుంది. చాయ్ పత్తి 100 రూపాయలు ఉన్నా రేపు ఏమైతే 16% 16 రూపాయలు అవ్వాలి. అంటే ఇట్లాంటి బెనిఫిట్ మనకి ఇస్తుంది 365 డేస్ ఎప్పుడు ఉన్నా సరే. సో థర్డ్ వచ్చేసి ఏంటిది, ప్రొడక్ట్ ఫ్రీ. ఈ 2 బెనిఫిట్స్ ఇస్తూ ప్రొడక్ట్ కూడా ఫ్రీ ఇస్తూ ఉంటుంది. సో దానికి ఏంటంటే మనం 18వ తారీఖులో కూడా కొనుక్కోవాలి. కొనుక్కున్నప్పుడు ఏంటి 10% ప్రొడక్ట్ ఫ్రీ.
ఎవరైనా ఇచ్చిరా కదా. సో ఎవ్రీ మంత్ కొనుక్కోండి 10% ప్రొడక్ట్. ఎవ్రీ డే కొనుక్కున్నా సరే 2 నుంచి 18 రూపాయలు ఎవ్రీ డే కొన్నా సరే 10% ప్రొడక్ట్ ఫ్రీ ఉంటుంది. ఏం ప్రొడక్ట్స్ ఉంటాయనేది అక్కడ చార్ట్లు ఉంటాయి. ఎవ్రీ మంత్ ఏ మంత్ ఆ మంత్ మనకి ఏం ప్రొడక్ట్స్ ఫ్రీ ఉన్నది అనేది వస్తుంది. దాని ప్రకారం మనం కొనుక్కున్నట్టు మనకు ప్రొడక్ట్ ఫ్రీ అనేది వస్తుంది. 18లో కూడా కొనుక్కోవాలి. మనకు బెనిఫిట్ జరుగుతుందంటే కొనుక్కోవాలా అర్థం 2 నుంచి 18లో కూడా కొనుక్కోవాలి. అంటే ఆ రేట్లో కూడా కొనుక్కుంటే ఈ బెనిఫిట్ కూడా వస్తుంది. సో సెకండ్ ఏంటిది, లాస్ట్ ఏంటిదంటే సిఎన్సి. ఇది లాయల్టీ అంటారు. సిఎన్సి అనేది లాయల్టీ. ఇప్పుడు ఒక షాప్కి సో రెగ్యులర్గా ఒక 100 మంది కస్టమర్లు వస్తారు. ఇంకో షాప్కి రెగ్యులర్గా 10 మంది కస్టమర్లు వస్తున్నారు. ఏ షాప్ డెవలప్ అయితే 100 మంది వచ్చే షాప్ 100 మంది వచ్చే షాప్ డెవలప్. ఎందుకంటే వాళ్ళు వచ్చేటోళ్ళు పర్మనెంట్ కస్టమర్, అవునా కదా. కాబట్టి సో ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే సిఎన్సి అనేది సేమ్ టు సేమ్ లాయల్టీ అన్నమాట. పర్మనెంట్గా కస్టమర్గా డెవలప్ అయింది. సో కాబట్టి సో పర్మనెంట్ కస్టమర్కి కంపెనీ ఏం చేస్తుంది అంటే ఒక బెనిఫిట్ ఇస్తుంది, ఎక్స్ట్రా బెనిఫిట్. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తూ దీంతో పాటు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఇస్తుంది అన్నమాట. సో ఎవరైనా ఇస్తారా మరి అట్లా మనం పర్మనెంట్ కస్టమర్ పోతుంది షాప్కి. సో ఈ నెల నా దగ్గర డబ్బులు లేవు అంటే ఏం చేస్తాం, షాప్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఏం చేస్తాం, ఉద్ధరిస్తాం, అవునా కదా. నెక్స్ట్ మంత్ ఇద్దులే ఇలా పరిస్థితి బాగాలని ఉద్ధరిస్తాం, కానీ ఫ్రీ ఏది కదా. సో కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే సో ఈ లాయల్టీ ప్రోగ్రామ్ని 100 PV తీసుకుంటే అంటే 3500 వరకు నీకు ఖర్చు అవుతుంది. తీసుకుంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 25,000 రూపాయల వస్తువు ఫ్రీ ఇస్తాం, ఓకేనా. సో ఇట్లా 100 PV తీసుకుంటే ఇట్లా వస్తుంది, 200 PV తీసుకుంటే 5,000 వస్తుంది, 300 PV తీసుకుంటే 7,500 వస్తుంది, 400 PV తీసుకుంటే 10,000 వస్తుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఓకేనా. ఒక 10,000 ఐటమ్ వరకు తీసుకుంటే మనకి సో సుమారుగా ఇక్కడ ఎంత 400 PV అంటే 16,000 వరకు అవుతుంది కదా. 16,000 వరకు తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 10,000 రూపాయల ఐటమ్ ప్రతి 4 నెలలకు ఒకసారి ఫ్రీ వస్తుంది. అట్లా చూస్తే ఏంటంటే ఇంకా తక్కువ తీసుకున్న వాళ్ళకి 60 PV తీసుకున్న వాళ్ళకి కూడా సో 1,250 రూపాయల ఐటమ్ 4 నెలల తర్వాత ఫ్రీ వస్తుంది. ఇట్లా మనం కంటిన్యూగా కొంటున్నాం కదా షాప్లలో. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఇచ్చిన ఇవ్వాలి, కానీ ఇక్కడ సో ఈ మనకి అవకాశం ఉంది. సో ఇట్లా 45% బెనిఫిట్ జరుగుతుంది. దాంతో పాటు ప్రొడక్ట్ గ్యారంటీ ఇస్తుంది. సో మనం డైలీ యూజ్ చేసే FMCG ప్రొడక్ట్ పైన ప్రొడక్ట్ గ్యారంటీ ఇస్తుంది. సో మనకి నచ్చకపోతే రిటర్న్ తీసుకోరు. ఇక్కడ మనకి 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంది. సో మనం యూజ్ చేసిన తర్వాత నచ్చకపోతే కూడా ఇచ్చేయచ్చు. 2 వోచర్లు ఫ్రీ వచ్చినాయి మొత్తం ప్రొడక్ట్స్ 2 వోచర్లు. సో ఇప్పుడు 4 months ఫ్రీ వచ్చినాయి వోచర్లు అన్నమాట. 2 వోచర్లు వచ్చినాయి. సో అట్లా మనకి మనం తీసుకునే దాని మీద అట్లా ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఎట్లుంటుంది మళ్ళీ కష్టం పెట్టకుండా మన ఇంట్లో సామాన్ మొత్తం ఫ్రీ అవి ఫ్రీ. సో ఇట్లా సిఎన్సిలో తీసుకున్నప్పుడు ఈ 4 బెనిఫిట్లు మనకి యాడ్ అవుతాయి. సో ఇప్పుడు ఎట్లా కొనుక్కోవాలి మనం, సిఎన్సిలో కొనుక్కోవాలి, నార్మల్ కొనుక్కోవాలి. సిఎన్సిలో కొనుక్కోవాలి. ఇది 14 రేట్లో కూడా కొనుక్కోవాలి. సో ఇట్లా కొనుక్కున్నప్పుడు సో ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అప్పుడు ఏమైందంటే ప్రతి ప్రోడక్ట్ నేను 100 రూపాయల ప్రోడక్ట్లు పెట్టాను, అది ఎంత పడుతుంది, 50 రూపాయలు పడుతుంది, ఓకేనా. సో ఇట్లా బెనిఫిట్ జరుగుతుంది. ఎవరు కొనుక్కున్నాను. సో ఇప్పుడు నాకు బెనిఫిట్ నచ్చింది, 45% బెనిఫిట్ నచ్చింది. సో ఇప్పుడు నచ్చిన ఒక విషయం మనమే చూసుకుంటామా వేరే వాళ్ళకి చెప్తాం, వేరే వాళ్ళకి చెప్పినాం. సో ఇవాళ వెళ్ళి సో బద్రికి చెప్పినా, నేను చెప్పినా సో పలానా టీ-షర్ట్ బాగుంది, సో అక్కడ 1+1 ఇస్తున్నారు, వాళ్ళ ఆఫర్ తొందరగా అయిపోతారంట ముగ్గురు చెప్పిన. అప్పుడు ఏమవుతుంది, సేల్స్ పెరుగుతాయి, వాళ్ళు రివ్యూ తీసుకుంటారు, అవునా కదా. సో ఇప్పుడు నేను చెప్పిన, నాకు నచ్చింది, నేను చెప్పిన, వాళ్ళు పోయి కొనుక్కున్నారు. మరి బిజినెస్ ఎవరికి, షాప్ అయినకి నేను చెప్పిన షాప్ అయిన ఎవరు అడిగినాం అనుకో ఇస్తారేమో, ఏమి నాకు గిరాకీ అయింది అంటే అర్థం అయింది, కానీ మనకి ఏం రాదు అక్కడ. సో ఏదైనా సినిమా వచ్చింది చెప్తాం, ప్రొడ్యూసర్ ఏమో ఇస్తాడా వాళ్ళు ఇవ్వడు, కానీ మన అలవాటు ఏంది, నచ్చిన విషయం చెప్పడం. సో ఇక్కడ కూడా కంపెనీ ఏమంటుందంటే సో అక్కడ కూడా చెప్తున్నారు కదా, ఇక్కడ కూడా చెప్పుకోండి, ఓకేనా. సో ఇక్కడ కూడా చెప్పుకోండి. సో చెప్పడం వల్ల మీకు ఒక మంత్కి 50,000 నుంచి 1,00,000 2 లక్షలు ఇన్కమ్ కూడా రావచ్చు చెప్పడం వల్ల. సో అదే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కన్జ్యూమర్గా ఉండి వేరే వాళ్ళకి చెప్పినప్పుడు
సో దానివల్ల ఏదైతే టర్న్ ఓవర్ బిల్డ్ అవుతుందో దానిపైన మనకు ఒక 10% వరకు ఇన్కమ్ అనేది. సో ఇట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే మనం ఒక 40 రూపాయలు కొనుక్కుంటే 45% బెనిఫిట్ అయింది. సో ఎప్పుడైతే మనం కొంతమందికి షేర్ చేసినామో ఒక 10 మంది కొనాలనుకుంటాం, చెప్పినాము అలా 10 మంది కొనాలనుకుంటాం, కొంటే ఏమైంది 40,000 టర్న్ అయింది, ఎవరికి వేస్టేజ్. కానీ మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది? 4,000 వచ్చింది. సో ఇట్లా దేశం మొత్తంలో 3,500 పైన స్టోర్లు ఉన్నాయి. ఎక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ ఉన్న ఇన్కమ్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు 4,000 రూపాయలు మనకి ఇన్కమ్ వచ్చింది. సో ఇప్పుడు ఇలా రేట్లో నేను ఇంట్లో కూర్చున్నా, బట్ ఒక గంట సేపు బయట తిరిగినప్పుడు ఒక 10 మంది చెప్పడం వల్ల తీసుకున్నాను 4,000 ఇన్కమ్ వచ్చింది అనుకున్నాను. చిన్న ఇన్కమ్ అయింది, మంచి ఇన్కమే కదా. సో స్కూల్లో పక్కన ఒక పిల్లవాడు వర్క్ చేస్తున్నాడు, స్కూల్లో స్వీపింగ్ అంతా చేస్తున్నాడు, డే మొత్తం ఉంటాడు, 6,000 ఇస్తున్నాడు. దాని దీనికి ఏం చూస్తే మంచి ఇన్కమే. అంటే ఇప్పుడు ఒకవేళ 4,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది, మీ ఫ్రెండ్స్ 10 మంది మీ ఫ్రెండ్సే అనుకున్నాం, సో నాకు ఇట్లా 4,000 ఇన్కమ్ కూడా వచ్చింది రా పోయి చెప్తే అంటే ఏమంటారు వాళ్ళు? వాళ్ళు కూడా వేరే ఏమంటారు? వాళ్ళు కూడా చేస్తాడు, నాకు కూడా నేను కూడా చేస్తా అంటారు. ఎస్ సింపుల్, మనం చేసిందే వీళ్ళకి కూడా నేర్పిస్తే సో టర్న్ ఓవర్ 4 లక్షలు అవుతుంది. ఒక్కొక్కరికి ఇట్లా చేసిన 10 మందితో అని చెప్పేసి నేర్పిస్తే టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? 4 లక్షలు అవుతుంది. సో 4 లక్షల టర్న్ ఓవర్ అయితే సో మన అకౌంట్ ఎంత పడుతుంది? 40,000 40,000 పడుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్టే కదా అంతే. ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 5-6 లక్షలు 10 లక్షలు. కానీ ఇక్కడ మనం ఏం ఖర్చు పెట్టకుండా జస్ట్ మన ఇంట్లో సామాన్ మార్చుకుంటే సో 40,000 ఇన్కమ్ వస్తుంది. 40,000 ఇన్కమ్ ఎల్లారెడ్డి మండల్ అనుకున్నాం, మండల్ వల్ల మంచి ఇన్కమా కాదా? మంచి ఇన్కమే. Yes. మంచి ఇన్కమ్. సో ఇట్లాంటి ఇన్కమ్ మనకు నెల నెల వస్తుంది, నెలకు 40,000 వస్తుంది అనుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పు కూర్చుంటారా? అది 40,000 అంటే తక్కువ రాదా? వాళ్ళు ఏం చేయాలి అంతే కదా, ఒక టీం బిల్డ్ చేసుకోవాలి, సపోర్ట్ చేయాలి. సో అట్లా ఎప్పుడైతే 1000 మెంబర్స్ అవుతారు, ఈ 100 మంది ద్వారా వచ్చిన 10 మంది 1000 మెంబర్స్ అవుతారు. సో దానివల్ల ఏమైతుంది? 40 lakhs. సో ఈ 40 lakhs టర్న్ ఓవర్ మన ఇన్కమ్ ఏంటంటే 4 lakhs. కలెక్టర్ కూడా ఆవాల్సిన అవసరం లేదు. 4 lakhs ఇన్కమ్ వస్తుందంటే ఆల్రెడీ కలెక్టర్ అయిపోయినట్టు. కలెక్టర్ జీతం ఎంత? 200 లక్షలు. కాబట్టి ఏంటిదంటే మనం చేసే పని లోపల ఈ డబ్బులు మనకి రావాలంటే మనం ఈజీగా పని చేస్తాం. సో 4 lakhs కూడా మనకు వస్తాయి, కానీ ఈ రోజు మనం స్టార్ట్ చేసి ఈ రోజే రావాలి. సో మనం చేస్తూ వెళ్ళిన కొద్దీ, మన టీం పెరిగిన కొద్దీ సో మెల్లిమెల్లిగా 4,000, 40,000, 4 లక్షలు కూడా మనకు వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ ఈ 4 లక్షలు తీసుకోవాలన్నా కూడా వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే డ్రీమ్స్. పెట్టుబడి కావాలి, ఇక్కడ ఉండాల్సింది ఏంటి? డ్రీమ్ ఉంటే 4 లక్షలు వస్తాయి, 40 లక్షలు కూడా వస్తాయి. అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు 4 lakhs నెలకు వస్తుంది మనకు. ఈ నెల సంవత్సరం మొత్తం నెలకు 4 లక్షలు వస్తాయి అనుకో, మన ఇన్కమ్ ఎంత అయితే సంవత్సరం 48 లక్షలు అయితే. ఇప్పుడు 48 లక్షల ఇన్కమ్ 10 ఏళ్ళు వచ్చింది అనుకోండి, వరుసగా ఏంటి? 4,80,00,000 వస్తే ఏమేమి చేయొచ్చు ఇలా? సో ఇది పెరుగుతూనే ఉంటుంది. ఈ నెల 4 లక్షలు వస్తుంది, సంవత్సరం మొత్తం అంటే నెక్స్ట్ 4 లక్షలు కాదు 10 లక్షలు వస్తారు. ఇక్కడ నేను క్యాల్కులేట్ చేపిస్తాను. ఇట్లా చూస్తే కూడా ఇలా 50% మనకి సక్సెస్ అయినా 2 లక్షలు వచ్చినా ఎట్లుంటుంది? లైఫ్ బాగుంటుంది. సో ఈరోజు సో వెస్టేజ్ వాళ్ళని చాలా మందిని యూట్యూబర్స్ చాలా మంది ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి. ఎందుకోసం అంటే ఇక్కడ అమ్మాయి అనేది అన్లిమిటెడ్ ఉంది. సో అట్లా 0 నుంచి హీరో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఈ రోజు ఇది ఏమంటారు? ట్రెండింగ్ బిజినెస్. మనం ఏమనుకుంటామంటే అవుట్డేటెడ్ పట్టుకొని వేలాడుతుంటాం, కానీ ఇది ఏంటంటే ట్రెండింగ్ బిజినెస్ 21st century. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇవాళ మనం ఒక నిర్ణయం తీసుకున్నాం సంవత్సరం తర్వాత. సో నేను ఇది సాధించాలని నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేసినా కూడా సో మనకి ఇక్కడ నుంచి అది సక్సెస్ఫుల్గా తీసుకోవచ్చు.
దానికి ఒక విన్నింగ్ టీమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మనం దాన్ని వర్కౌట్ చేయడానికి. సో ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ ఉంది. సో గౌతమ్ బాలి, కన్వీర్ సింగ్, దీపక్ సింగ్ సార్ ఇక్కడ ఫోటోస్ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంది. సో వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేసినారు. సో స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా కంపెనీ తీసుకున్న గ్రోత్ ప్రొడక్ట్స్ పరంగా చూస్తే 400 ప్రొడక్ట్స్ ఈ రోజు ఉన్నాయి. కానీ స్టార్ట్ చేసినప్పుడు 10 ప్రొడక్ట్స్ కూడా లేవుతారు. సో ఇక్కడ చూపెట్టింది 10 2004 స్టార్ట్ అయినప్పుడు ఒక 10 ప్రొడక్ట్స్ లేవు. కానీ ఈరోజు చూస్తే 400 పైన చూసిన ప్రొడక్ట్స్ ఇవ్వడం లేవు. సో అదేవిధంగా చూస్తే డిస్ట్రిబ్యూటర్స్ సంఖ్య, పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా ఒక 6 7 ఒక 10 మందిలో పనిచేస్తున్నారు. కానీ ఈరోజు చూస్తే కోట్ల మంది 4 కోట్ల పైన మంది వర్క్ చేస్తున్నారు. సుమారు యాక్టివ్గా ఇన్కమ్ తీసుకునే వాళ్ళు 2 కోట్ల పైన ఉన్నారు. సో 2 కోట్ల పైన ఏదైనా కంపెనీ 2 కోట్ల మందికి ఉపాధి ఇస్తుంది. బయట మనం చూసాం. కానీ ఏకైక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, అది బెస్ట్ ఇండియాలో టాప్ #1 పొజిషన్లో ఉంది. సో అనేక మందికి ఈరోజు ఉపాధి ఇస్తుంది. సో అనేక మంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తుంది. చాలా మందికి వాషింగ్ మిషన్ కొనుక్కోవడం కూడా డ్రీమ్ ఉంది, ఫ్రిడ్జ్ కొనుక్కోవడం కూడా డ్రీమ్ ఉంది. అంటే వాళ్ళు చేసే పనులకు లేదు. కానీ వెస్టీలో వచ్చిన తర్వాత నీ డ్రీమ్ ఏంటంటే లగ్జరీ హౌస్ అని చెప్తారు. ఆయన వాషింగ్ మిషన్ ఉంటుంది డ్రీమ్, కానీ ఇంటికి వచ్చినాక మాత్రం లగ్జరీ హౌస్ అని చెప్తారు. మన ఫ్రిడ్జ్ కొనుక్కోవాలంటే బయట, కానీ ఇంట్లోకి వచ్చినాక నేను 1 కిలో గోల్డ్ కొనుక్కుంటా అని చెప్తారు. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అనమాట, లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే, డ్రీమ్స్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయితే. ఇంకా నీకు సాధిస్తా అనేటటువంటి నమ్మకం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇట్లా వింటున్నా కొద్ది. సో ఎప్పుడు ఇదే ఉంటుంది సార్ ప్లాన్, ఎప్పుడు ఇదే ఉంటుంది అంటే ఎప్పుడు ఇదే ఉంటుంది. కానీ పోతా ఉంటే అది జరుగుతుంది. ఎట్లయితే సత్యనారాయణ జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ చేస్తాం సత్యనారాయణ వద్దాం అనుకుంటాం, ఎవ్రీ మంత్ చేసే వాళ్ళు ఉంటుంది. కథలు మారితే అదే కథలు సేమ్ చెప్తారు. మనకు కూడా నోటికి వచ్చేసేవి చెప్పంగా వినగా ఏ తర్వాత దీని తర్వాత మనకు కూడా అయిపోతుంది. అంటే సేమ్ ఇది కూడా వినగా మన మైండ్ అనేది పాజిటివ్ అయ్యి మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అట్లా 4 కోట్ల మంది ఈరోజు బిల్డ్ అయ్యారు. సో చాలా మంది లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. సో 5 crores టర్నోవర్ చేసిన కంపెనీ ఈరోజు 3800 crores టర్నోవర్ చేస్తుంది. సో 2 బ్రాంచ్లు స్టార్ట్ అయింది. సో ఈరోజు చూస్తే 3500 పైన బ్రాంచ్ ఉంది. ఇది వాళ్ళకి బ్రాంచ్ ఆఫీస్ లాగా. సో ఇంకా కొన్ని రోజులు మనం మీరు పోతుంది. ఇది కూడా ఇది ఆఫీస్ లాగా. మనం ఎక్కడ పోయి పని చేయాలి, ఆఫీస్లో పోయి పని చేయాలి, ఫీల్డ్లో పని చేయాలి, ఎక్కడ పోయి పని చేయాలి, ఎక్కడైనా పని చేయొచ్చు. సో ప్రతి వారం ఇట్లా జరిగే మీటింగ్కి మనం ఈ వారం అంతా పని చేసిన ఫీల్డ్లో మనకి ఏమైనా పాజిటివ్ అనిపిస్తుంటారు కదా, ఒక 4-5. సో వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి, ఈ ఆఫీస్ని దానికోసం యూజ్ చేయాలి. ఆమె జరిగే సెషన్ కాలం తీసుకొస్తే వాళ్ళ మైండ్ ఓపెన్ అవుతుంది. అంతే ఏంటిదే మనం బయట నిలబడి వెళ్తున్నామంటే అర్థం కాదు. ఎప్పుడైతే మనం ఇది ఇక్కడ తీసుకొచ్చి ఈ వాతావరణం చెప్తామో సో వాళ్ళకి ఈజీగా అర్థం కాదు. సో చెప్పే వ్యక్తి కూడా ఒక సక్సెస్ఫుల్గా ఒక మంచి లెవెల్లో ఉన్న వ్యక్తి చెప్తాడు, క్లారిటీ ఉన్న వ్యక్తి చెప్తాడు. కాబట్టి సో వాళ్ళకు కూడా విషయం క్లారిటీగా అందుతుంది. సో మనం సగం నాలెడ్జ్ చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది, విషయం సగమే అందుతుంది. సో కాబట్టి సో ఇట్లా మనం సో ఈ బిజినెస్ అనేది బిల్డ్ చేయాలి. సో ఇట్లా బిల్డ్ చేస్తున్నప్పుడు సో మనకి ఈ బిజినెస్లో చాలా మంది సక్సెస్ఫుల్ కనబడుతుంటారు. సో చాలా మంది మనం ఫాలో అవుతుంటాం. సో దాంట్లో మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సినది ఏంటంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్. సో ఇక్కడ లాస్ట్ మనం చెప్పుకున్నాం 10 core స్టెప్స్ని. సో అవిటిని ఫాలో చేయాలి. సో ఇక్కడ ఎస్పీ భారత్ సార్ అని సో మనకి ఈ సిస్టమ్ని స్టార్ట్ చేసిన పర్సన్. సో ఎప్పుడైతే ఈ సిస్టమ్ని స్టార్ట్ చేసినారో 16 సంవత్సరాలు అయింది విన్నింగ్ టీమ్ని స్టార్ట్ చేసి. సో ఇప్పటివరకు అనేక మంది సో ఈరోజు వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్గా 10 లక్షల పైన తీసుకునే వాళ్ళు మన తెలంగాణలో సుమారుగా దగ్గర 10 మంది ఉన్నారు. సో ఇంకా ₹1,00,000 తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 50,000 తీసుకున్న వందల మంది ఉన్నారు. సో 10,000, 20,000, 30,000 తీసుకునే వాళ్ళు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. సో కాబట్టి ఇట్లా ఒక సక్సెస్ఫుల్ సిస్టమ్ మనతో ఉంది. సో మనం ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు మన లైఫ్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మనం విత్ సిస్టమ్ హీరో అవుతాం, కానీ వితౌట్ సిస్టమ్ ఏమవుతామని మనది లేదు. ఓకేనా? సో మనం తొందరగా సక్సెస్ కావాలన్నా లేట్ కావాలన్నా అనేది మన చేతిలో. ఇప్పుడు మనం ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నాం 45-50 సంవత్సరాలకు కూడా సక్సెస్ వస్తుందేమో వస్తుంది. సో మరి ఇక్కడ 45 సంవత్సరాలు వస్తుందంటే ఈ ఆపర్చునిటీ తీసుకోలేదా? అవునా కదా? 50 సంవత్సరాలు చేయాలన్నా 5 సంవత్సరాలు చేయాలి.
5 సంవత్సరాలు చేయాలి, ఎవరికైనా తొందరగా చేయాలని ఉంటుంది. సో మార్చి సింబల్ వస్తే దాంట్లో ఒక డైలాగ్ ఉంది, హుస్సేన్ బోల్టా ఉందా డైలాగ్ కదా. కాబట్టి ఆయన ఏం చేసిండంటే రన్నింగ్లో ఫాస్ట్. సో ఎవరైతే 100 మీటర్స్ పరిగెత్తుడో వాళ్ళదే రికార్డు ఉంటుంది, 3000-4000 మీటర్లు పరిగెత్తులో రికార్డు ఉంటుంది. కాబట్టి ఏంటంటే తక్కువ సమయంలో ఎవరైతే సాధిస్తారో వాళ్ళే సో చరిత్రలో ఉంటారు. అట్లా మన దగ్గర సక్సెస్ ప్రొఫైల్ ఉంది. సో మనం ఇంట్లో వాడేటటువంటి నూనె లాంటి అన్ని ప్రొడక్ట్ కేటగిరీ ఉంది. సో మనకి కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, సో అగ్రికల్చర్ సంబంధించినవి ఉన్నాయి. సో చాలా మందికి సో ఏవైతే అవసరం ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ఇవన్నీ బయట ఎక్కడో కూడా కొంటున్నాం. సో అదే ప్రొడక్ట్స్ ఇక్కడ కన్జ్యూమర్గా మనం వాడితే సో ఇంత మంచి ఆపర్చునిటీ అనేది మనకు బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ ప్రొఫైల్ చూపిస్తాం. సో వీళ్ళందరినీ మనం కలవాలనుకున్నాం అక్కడ. దాదాపు నేను చూపించే వాళ్ళకు 100లలో ఉన్నాయి, నేను ఒక 40 మంది చూపిస్తాను. సో వీళ్ళందరినీ మనం కలవాలనుకోండి. సో ఇక్కడికి వస్తారు మేడం, వాళ్ళు ఇక్కడ రావడం, మనం వాళ్ళ దగ్గర మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎస్పీ బాలన్ సార్ విన్నింగ్ స్టార్ట్ చేసిన కోసం విన్నింగ్ టీమ్ సార్ స్టార్ట్ చేసిన సిస్టమ్ ద్వారా సో ఈరోజు సక్సెస్ అయిన వ్యక్తులు మనం చూసినట్టయితే సో ఈయన రాష్ట్రంలోని ఆంజనేయులు. సో ఈయన హైదరాబాద్ ఉంటాడు, ప్రైవేట్ జాబ్ చేస్తుండే 20,000, కానీ ఈరోజు లైఫ్ చేంజ్ అయింది. 10 లక్షల పైన ఇన్కమ్ తీసుకోవాలి. సో అనూప్ గుప్తా 20 లక్షల ఇన్కమ్ తీసుకోవాలి, రెడీ ల్యాబ్లో పనిచేస్తుంది. సో అదేవిధంగా అశోక్ సార్, సో ఒక ఫోటోగ్రాఫర్, ఒక 30,000 రూపాయలు వస్తే చాలా నచ్చిన వ్యక్తి, ఈరోజు 10 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటుంది. సో అదేవిధంగా సో ఆకాష్ త్యాగి, ఒక డాక్టర్, ఆర్మీ డాక్టర్ అశోక్ సార్ మొన్న వచ్చింది ఇక్కడికి ఎల్లారెడ్డి. సో ఒక 10 లక్షలు వచ్చే వ్యక్తి మన దగ్గరకు వచ్చి టీచింగ్ చేస్తున్నాడు. నేస్తారా 50-60,000 తీసుకున్న కూడా మనం చెప్పారు, అవునా కదా. సో కాబట్టి ఇక్కడ 10 లక్షలు తీసుకునే వ్యక్తి కాదు, అంతకంటే ఎక్కువ 1 కోటి రూపాయలు తీసుకునే వ్యక్తి కూడా సో ఆగస్టు 2-3-4 వస్తుంది హైదరాబాద్. మనం అక్కడికి పోతే ఆ ఎడ్యుకేషన్ మనం తీసుకోవచ్చు. సో కేకే సింగ్ జార్ఖండ్ స్టేట్లో జాయింట్ కలెక్టర్, సో ఒక IAS ఆఫీసర్. సో వీళ్ళందరూ కూడా సో ప్యాషనెట్గా చేస్తుంది, ఏదో ఊరికే చేస్తలేదు దుడ్డు మంత్రంగా, మనమేమో శుద్ధం తీయండి అని అట్లా చేస్తలేదు, ప్యాషనెట్గా చేస్తుంది. సో ఈరోజు వీళ్ళ లైఫ్లో ఏంటంటే సో ఒక ఇల్లు చూస్తే ఒక 2-3 కోట్ల ఇల్లు, కార్లు, కోట్ల రూపాయల కార్లు అట్లా తీసుకున్న వ్యక్తులు వీళ్ళంతా. సో జల శ్రీనివాస్ సార్ వెలుగు డిపార్ట్మెంట్, బుక్స్ రాస్తుండే మహిళా సంఘాలు. సో ఈరోజు 4,000 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉన్నాడు నెలకి. సో ఇట్లా ఎక్కడ పని చేసినా ఇంత ఇన్కమ్ వస్తుందా? ఎన్ని బిజినెస్లో చేసినా పార్ట్ టైం ఒక 5 చేస్తే వస్తుంది, కానీ ఇది ఒక్కటి మనం పార్ట్ టైంగా చేస్తుందా? సో మనకు ఫుల్ టైం లైఫ్ని ఫ్రీ చేస్తారు, ఓకేనా. సో జ్యోతిష్ నాయర్ సైంటిస్టు, సో సింహాచారి సార్ ప్రైవేట్ స్కూల్ టీచరు. సో వీళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలంటే, నార్మల్గా కలవాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా కలవలేదు. సో అట్లాంటి పర్సన్స్. సో రాజేంద్ర జిత్కర్ చనిపోయినా కానీ డబ్బులు వస్తాయి. మనం పనిచేసి చనిపోయినాం, లక్షల రూపాయల ఇన్కమ్ మనకు ఆల్రెడీ చనిపోయినాం, అయినా కానీ మన ఇంట్లోకి డబ్బులు అట్లా ఎక్కడ వస్తాయి మనం. సో ఇక్కడ ఛాన్స్ ఉంటుంది, మన ఇంకా 3 జనరేషన్స్ వరకు కూడా వస్తుంది. సో ఈయన డైరీ ఫామ్ ఉంది. సో ఈరోజు సక్సెస్ అండి. సలీం సార్ రేపు బెంజిగా తీసుకుంటుండు పర్సన్, 30 లక్షల అప్పులోంచి బిజినెస్లోకి వచ్చిండు. సో అప్పులు ఎక్కడ తీరుతాయంటే ఇక్కడ తీరుతాయని నాకు అర్థమైంది. పాట వచ్చి ఈరోజు నెలకి 12 లక్షల ఇన్కమ్ ఉంది, బెంజి కార్ తీసుకుంటుండే. సో మాది కూడా హైదరాబాద్. సో ఇప్పుడు బెంజి కార్ తీసుకున్నాడు అంటే లైఫ్ ఎంత చేంజ్ అయ్యేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక క్యాబ్ డ్రైవర్, 7వ తరగతి చదువుకున్న పర్సన్. సో ఈయన పవన్ రాజ్, వీళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక SI, మంచి చదువుకున్నాడు, కానీ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండే, సినిమా ఫీల్డ్కి పోయి ఫోటోగ్రఫీ చేసి, కానీ అక్కడ లైఫ్ చేంజ్ కాదు. ఇక్కడ నిర్ణయం తీసుకున్నాడు, వితిన్ 4-5 ఇయర్స్లో ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసిండు, DUCD ఫినాన్షియల్ చేసిండు, రికగ్నైజేషన్ తీసుకుంటాడు. ప్రసాద్ సార్ ఇంజనీర్, చాలా మంది ఇంజనీర్ అయ్యాం అనుకుంటారు, నేను ఇంజనీర్. సో ఈయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్, మనకు కూడా పక్కకు పోలీసు ఉన్నారు కదా, ఈసారి ఫోటోస్. సో
సో పోలీస్ డిపార్ట్మెంట్ అండి, క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తాడు సార్. సో 60,000 ఇన్కమ్ ఉంటుంది, పార్ట్ టైంగా స్టార్ట్ చేసింది. అది ఇప్పుడు 16.5 లక్షలు ఇన్కమ్ చేస్తాడు జాబ్లో. 16 లక్షలు తీసుకుంటాడు, 60,000. సో అట్లా సో బెంచ్ కార్ తీసుకుంటాడు. సో చదువుకున్న వాళ్ళు కూడా తర్వాత ఏం చేస్తారంటే నిర్ణయం తీసుకొని ఇక్కడ పనిచేస్తారు. చదువుకోని వాళ్ళు కూడా మన లైఫ్ ఇక్కడ చేంజ్ అవుతుందని నిర్ణయం తీసుకొని పనిచేస్తారు. ఆల్రెడీ బిజినెస్ పీపుల్ కూడా ఇంద్రప్రీత్ సార్ లాంటి వాళ్ళు కూడా సో ఇక్కడ పనిచేస్తారు. అంటే సో ఎవరైనా సరే వితౌట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ విత్ వినింగ్ థింగ్ ఇక్కడ సక్సెస్. సో అందరికీ సిస్టమ్ అనేది సేమ్ ఉంది. సో మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో అప్పుడు సక్సెస్ అవుతాం. ఈయన శ్రీనివాస్ సార్, సో ఈయన కూడా ఒక క్యాబ్ డ్రైవర్. కానీ సార్ మాట మనం వింటే ఈయన క్యాబ్ డ్రైవర్ అనుకోమా, అట్లాంటి టీచింగ్స్ అనేది మనకి ఇస్తుంది. ఈయన కూడా 7వ తరగతి వరకు చదువుకుంది. నేను డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటే వేరే సర్టిఫికేట్ జిరాక్స్ తీసి ఫోటో ఈయన పెట్టుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న పర్సన్ క్యాబ్ డ్రైవర్ కాబట్టి. కానీ ఈరోజు సో 13.5-14 లక్షల ఇన్కమ్, టాప్ 30 ఎర్నర్స్లో ఉన్నాడు. ఇండియా మొత్తంలో టాప్ 30 మినిస్ట్రీస్ ఉంటాయి కదా, దాంట్లో టాప్ 30 ఎర్నర్స్లోకి వచ్చింది. అంటే వీళ్ళందరి లైఫ్ స్టార్టింగ్లో చూస్తే ఎట్లా ఉన్నాయంటే 10-15 వేల కోసం కూడా కష్టపడిన వాళ్ళు. ఒక క్యాబ్ డ్రైవర్ అంటే ఎట్లుంటుంది జీవితం, అట్లాంటి వాళ్ళే. కానీ ఈరోజు చూస్తే లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటుంది. సో నార్మల్గా పైసలు ముందు అయిపోతుందా, నెల ముందు అయిపోతుందా అంటే మనం ఏమంటామంటే పైసలే ముందు అయిపోతుంది సార్. ఎందుకంటే ఇలా 10,000 పడ్డా 2-3 రోజులు కూడా ఆగాయి, అవునా కదా. సో ఈయనకంటే తెలియదు, ఈయన స్టూడెంట్ కాబట్టి ఇలా తెలుసు పరిస్థితి ఏంటి, అవునా కదా. సో అట్లా వీళ్ళకి నెల ముందు అయిపోతుంది. చాలాసార్లు మీరు చేతి మీద తింటే ఏంటంటే ఈ నెల పైసలు అయిపోలేదు, సో కాబట్టి ఇట్లాంటి లైఫ్ మనకు కావాలనుకుంటే ఈ బిజినెస్ మన కోసం. ఒకవేళ సో అందరిలాగానే నేను కూడా గదే పొద్దున జాబ్ కోసం సాయంత్రం వస్తా అనుకుంటే మన కోసం కాదు బిజినెస్. సో అందరిలాగా నేను కూడా బ్యాటరీ సామాన్లు ఉంటే కొనుక్కోను అంటే మనకు కాదు బిజినెస్. సో అందరిలాగా నాకు డ్రీమ్స్ లేవు, సో నేను బతుకుంటా కానీ 25 ఏళ్ళలో నేను డ్రీమ్స్ చంపేసుకుంటా అంటే మన కోసం కాదు. సో ఎవరి కోసం అంటే సో నేను ఈ డ్రీమ్స్ని సాధిస్తా, తక్కువ సమయంలో సాధిస్తా. సో నేను కూడా మా ఫ్యామిలీలో నేను కోటీశ్వరుని అయి చూపిస్తా. సో ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేస్తా. సో నేనే కాదు ప్రతి ఒక్కరికి బాగుపరుస్తా అనుకునే వాళ్ళకి సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది కానిస్తాను. సో ఈ ప్రొడక్ట్స్ కాదు మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తాయి. సో ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ ప్రొడక్ట్స్, రెడ్ కలర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మన జీవితంలో కలర్స్ నింపుతాయి. సో కాబట్టి ఈ ప్రొడక్ట్స్ కావు, వీటి వెనకాల డ్రీమ్స్ ఉన్నాయి. సో దానికోసం మనం ప్రోడక్ట్ వాడతాం. బయట ఎందుకోసం వాడతామంటే గురువు పోవడానికి, గురువు రావడానికి వాడతాం. కానీ ఇక్కడ మాత్రం మన జీవితం లోపల ఉన్నటువంటి కష్టాలు పోవడానికి, మన జీవితంలో ఉన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి ప్రొడక్ట్స్ వాడతాం. సో కాబట్టి సో ఇది వెస్టేజ్ ఆపర్చునిటీలో ఉండాలి. సో బయట ఆపర్చునిటీ ఉందందరూ మీకు తెలుసు. సో వెస్టేజ్ ఆపర్చునిటీ ఇది ఉంది. మనందరం కూడా ఏదో ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్న వాళ్ళని, కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో ఎవర్ గ్రీన్ ఆపర్చునిటీ. సో నిత్య నూతనంగా ఉంటుంది. రోజు కొత్త పర్సన్సే కలుస్తున్నాం, రోజు కొత్తగా బిల్డ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇది రొటీన్గా ఉండదు, రోజు కొత్తగా ఉండదు. సో కాబట్టి మనం ఏవైతే క్రియేటివిటీ చేయాలనుకున్నామో ఇక్కడ సాధ్యమవుతుంది. సో ఇక్కడ డెమోస్ ఎవరు కూడా ప్రొడక్ట్ డెమోస్ బయట ఎవరు చూపెట్టారు, కానీ మనం ఒక ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఇట్లా ఉంటుందని డెమో చూపిస్తాం. సో వాళ్ళు అప్పటిదాకా డెమో కూడా ముందు ఒకలా ఉంటారు, చూసినాక ఒకలాగా అయిపోతారు. అంటే ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మన టీంలో రేపు ఇద్దరు కారు తీసుకున్నారు అనుకోండి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూసుకుంటాం. కాబట్టి సో ఇక్కడ ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. సో సాధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ బద్రీ సార్ ఉన్నాడు, ఆల్రెడీ గోల్డ్ డైరెక్టర్. సో వెనకాల హరి సార్ ఉన్నాడు, ఆల్రెడీ సిల్వర్ డైరెక్టర్ అచీవ్ చేసి శోభా మేడం. సో గణపతి రెడ్డి సార్ ఉన్నాడు, డైమండ్ డైరెక్టర్. సాయిల్ సార్ ఉన్నాడు, బ్రౌన్ డైరెక్టర్. ఇట్లా మన మధ్యలోనే చాలామంది సక్సెస్ లెవెల్స్కి వచ్చింది. సో కాబట్టి ఏంటంటే మనం డెవలప్ అవుతూ 10 మందిని డెవలప్ చేయడానికి ఇక్కడ మన జీవితం కూడా ఉపయోగపడుతుంది. సో నిర్ణయం తీసుకొని పని చేస్తే చేంజ్ అవుతుంది. సో కాబట్టి సో నిర్ణయం ఏం తీసుకోవాలి, చాలామందికి ఏంటంటే ఏం తీసుకోవాలి అంతే కదా. సో నిర్ణయం ఏం తీసుకోవాలి అంటే నా జీవితం ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, కాబట్టి ఆపర్చునిటీలో నేను వర్క్ చేయాలి. సో ఈ ప్రొడక్ట్స్ నేను వాడాలి, వీటి గురించి 10 మందికి చెప్పాలి. సో ఇట్లా మనం నిర్ణయం తీసుకుంటే సో చాలా మందికి సో మనం ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో
సో కొన్ని ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంది, చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ మన దగ్గర. సో బయట కూడా చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయి. సో దానికి దీనికి కంపేర్ చేస్తే ఏంటంటే బయట ఆయిల్స్ ఏం చేస్తున్నాయంటే మన శరీరంలోకి రోగాలు తీసుకొస్తాయి. బ్యాడ్ ఫ్యాట్ ద్వారా, సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ద్వారా, సో రకరకాల ఫిల్టరేషన్ పద్ధతి బాగాలేకపోవడం వల్ల మన శరీరంలోకి రోగాలు వస్తాయి. కానీ మన దగ్గర ఉన్న రైస్ బ్రాండ్ ఏం చేస్తుందంటే మన శరీరంలోకి రోగానే రాకుండా చేస్తుంది. సో మనకి ఉరాజిన్ అనే విటమిన్ ఇస్తుంది, ఆర్టరీస్ ఇమ్యూనిటీని పెంచుతుంది. సో చాలా రకాల ఇమ్యూనిటీ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ తీసేస్తుంది. ఒక ఆయిల్ మార్చుకుంటే కూడా మన జీవితంలో సో రోగాలు అనేవి తగ్గిపోతాయి. డే లైఫ్లో జలుబు రావడం, బురద రావడం, దగ్గులు ఇవ్వడం ఇట్లాంటివి కూడా తగ్గిపోతాయి. సో ఇట్లాంటి ఒక ఆయిల్ మన దగ్గర ఔషధంలాగా పనిచేసే ఆయిల్ ఉంది. సో అట్లనే చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. సోప్స్ ఇక్కడ మనం సోప్ మంచిది ఏది అనేది మనం చూజ్ చేస్తున్నాము. అడ్వర్టైజ్మెంట్ వస్తే వాడుతున్నాం కానీ మంచిది అని చూజ్ చేస్తలేము. కానీ మీరు సోప్ పైన తిప్పి చూడండి, TFM అనేది ఒకటి ఉంటుంది. ఆ TFM లెవెల్ తక్కువ ఉన్న సోప్ ఏంటంటే గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇట్లా TFM లెవెల్ తక్కువ ఉంది అనుకో, అంటే ఒక 50 to 60 ఉన్నాయని దీంట్లోనే ఉంటాయి. సో గ్రేడ్ 3 ఉంది. సో దీంట్లో ఏంటంటే 65 to 68 మధ్యలో ఉంటాయి. సో 68 to 70 మధ్యలో ఉంటాయి. సో ఇక్కడ 72 మధ్యలో ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే 72 నుంచి హై ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా గ్రేడ్ 1లోకి వస్తాయి. మనది 76% TFM ఉంటుంది. అంటే ఏం సోప్ అనమాట, గ్రేడ్ 1. గ్రేడ్ 1. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సోప్కి కంపేర్ చేస్తాం. కంపేర్ ఏమిటితో చేయాలంటే 76% ఏవైతే సోప్స్ ఉన్నాయో వాటిని కంపేర్ చేస్తే మన సోప్ యొక్క క్వాలిటీ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇట్లా సో బయట మార్కెట్కి మన వెస్టీజ్లో డిఫరెన్స్ ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేవి. సో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈవెన్ సో మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది, సో డియోగార్డ్ అని చెప్పేసి లేడీస్ సంబంధించి ఈరోజు మీరందరికీ మనకు తెలియాలి కాబట్టి సో ప్యాడ్స్ అనమాట. చాలామంది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసి ప్యాడ్స్ వాడడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే ఏంటంటే క్లాత్ వాడేవాళ్ళు. సో ఇప్పుడు వాడినప్పుడు ఏంటంటే సో వేస్టేజ్ అంతా బయటకు పోతుంది. లేడీస్కి పీరియడ్స్ టైంలో వేస్టేజ్ అంతా బయటకు పోతుంది. సో ఇప్పుడు ఈ వాడుతున్న ప్యాడ్స్ వల్ల ఏంటంటే ఆ వేస్టేజ్ మళ్ళీ లోపలికి పోతుంది. సో దానివల్ల ఏంటంటే PCOD ప్రాబ్లమ్స్, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది. సో ఎప్పుడైతే సో మన ప్రోడక్ట్ వాడతారో సో ఆ ప్రోడక్ట్లో ఉన్న ఆనియన్ చిప్ అనేవి ఏం చేస్తుందంటే ఈ రేడియేషన్ నుంచి కాపాడుతుంది. సో చాలా ఎక్కువ లిక్విడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇన్నర్ హెల్త్ని బాగుస్తుంది. సో ఈ PCOD ప్రాబ్లం కానీ సో యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకోసం వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్ని నిరోధిస్తుంది. సో మళ్ళీ బ్లడ్ అనేది వేస్ట్ లోపలికి పోకుండా చేస్తుంది. సో కాబట్టి సో వాళ్ళ జీవితం మొత్తం వాడినా కూడా ₹1,00,000 ఖర్చు కాదు. కానీ PCOD ప్రాబ్లం వస్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు. కాబట్టి ఒక ప్రోడక్ట్ ఇంట్లో మనం లేడీస్ తోటి వాడిపించినా కూడా వాళ్ళ హెల్త్ బాగుంటుంది. వాళ్ళ హెల్త్ బాగుంటే ఫ్యామిలీ అందరూ బాగుంటుంది. సో అట్లాంటి ప్రోడక్ట్ హైజీనిక్ ప్రోడక్ట్ ఉంది. సో ఇంకా ఇంటిమేట్ వాష్ ఉంది. సో ఇట్లా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధించి చాలా బెనిఫిట్ చేసే ప్రోడక్ట్స్. సో కాబట్టి మనం ఈ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ తీసుకోవాలి అంటే వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ విన్నింగ్ ఉంది. సో అక్కడ నుంచి మనం ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ విన్నింగ్ వెస్టేజ్ ద్వారా కూడా తెలుస్తుంది, అక్కడ కూడా మనం ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. సో అక్కడ ఫ్లాక్స్ ఆయిల్, సో స్పెర్లినా, ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ కూడా మనకు కావాల్సినటువంటి విటమిన్స్ని, ప్రోటీన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, బాడీలో డెఫిషియన్సీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది హెల్త్ సప్లిమెంట్స్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో దీని గురించి నేర్చుకుంటే ఈజీగా పనిచేయచ్చు. సో నేర్చుకొని పనిచేస్తే మనం సక్సెస్ఫుల్గా నిలబడతాం. సో